చిన్ననాడు నేను చెప్పాను చాలాసార్లు, మళ్ళీ చెప్తున్నాను. గ్రామ పొలిమేరలు ఉంటాయి, ఊరికి పొలిమేర. ఆ ఊరు పొలిమేర, ఈ ఊరు పొలిమేర. కోమట్లేని వారి పాలెం ఉంటే ఎండుకు పాలెం పోదు నడుమ పొలిమేర ఉంది. అది ఆ పొలిమేర అంతటా ఈ అర్క పత్రాలు అంటే జిల్లేడు ఆకులు, పసుపు, ఏదేదో నిమ్మకాయలు, ఇవన్నీ ఉంటాయి. నిమ్మకాయలు కోసేదాన్ని అవి దాటకూడదు, అవి తప్పించిపోవాలి. మా నాయనమ్మ అనేది, అరే జాగ్రత్త నడువు, తొక్కకుండా నడువయ్యా అనేది. ఎందుకు నాయనమ్మ అన్నా? అప్పటికే నేను ప్రభువుని గురించి నమ్మాను. లోతైన విశ్వాసం లేదు, అనుభవం లేదు, కానీ పిల్లవాడినే. కానీ విశ్వాసంలో యేసు మాత్రమే దేవుడనే ఆ స్థిర నిశ్చయితకు వచ్చారు. ఎందుకు నాయనమ్మ? అయ్యా తొక్కితేరా ఆ రోగాలన్నీ మనకు వస్తాయి, వాళ్ళ ఇళ్లలోని దెయ్యాలన్నీ మన మీదకి దూకుతాయి. అట్లాగా అన్నా. అయితే చూడు నాయనమ్మ, ఏంట్రా చూడు, యేసు నామమున ఆమేన్ హల్లెలూయా, యేసు రక్తమునకే జీవన్. ఇక తొక్కానండి అదంతా. పొలిమేరలో ఉన్నటువంటి వాటిని చిందరవందర, అరే లేదు గిరే లేదు, అది తొక్కి పడేసి. ఇప్పుడు కనీసం 70 సంవత్సరాలు పైబడి, 60 సంవత్సరాలు పైబడి క్షేమంగానే ఉన్నా. ఆ దెయ్యాలను ఏం చేయలే, ఆ రోగాలను ఏం చేయలే. రోగం రాకుండా నేను మాత్రం జ్వరం రాకుండా ఉంటాయా? రోగం, నేను మనిషిని కాదు, నాకు కూడా వస్తాయి, నేను కూడా చచ్చిపోతా ఏదో ఒక రోజున. ఏ క్షణాన నేనైనా చనిపోతాను. అవి సాధారణమైన విషయాలు. ప్రియులారా, భయపడవద్దు, దెయ్యాలకు భయపడవద్దు.